జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు కోసమే సీమాంధ్ర ఓటర్లపై ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ముందు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన కేసీఆర్ ముందుగా వారికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాతే సీమాంధ్రుల ఓట్లు అడగాలని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చ కోసం సచివాలయం, సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడైనా తాను సిద్ధమని, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఏవి కూడా హైదరాబాదులో నువ్వు కానీ, నీ తండ్రి కానీ, నీ పార్టీ కానీ హైదరాబాదులో పేరుకపోయిన చెత్తను కూడా మీరు తొలగించలేదు. చెత్త తీయడానికి కూడా చెల్లనోళ్ళు మీరు ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదని మాట్లాడితే నిన్న మా నాయకులు ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ మీద పోలీసు బలగాలతో అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఒక్కటే, ప్రాంతాలు వేరైనా అని కేటీఆర్ ముందుకు వచ్చిండు కదా, దాంట్లో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాటలతో కుదరదు.